అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత కొనసాగుతుంది. రానున్న 2 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఆదిలాబాద్ పటాన్ చెరువు 7.2 డిగ్రీలు, అలాగే మెదక్లో 7.8 డిగ్రీలు, రాజేంద్రనగర్లో 9 డిగ్రీలు, హన్మకొండలో 10.5 డిగ్రీలు, నిజామాబాద్లో 11.7 డిగ్రీలు, రామగుండంలో 11.9 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 5 డిగ్రీల వరకు పడిపోయినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అదేవిధంగా ఉత్తర పశ్చిమ తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి వంటి ప్రాంతాల్లో చలిగాలులు మరింత తీవ్రంగా ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది. హైదరాబాద్ లోనూ కొన్ని చోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేష్ అందిస్తారు. ఎస్ నాగేష్. సంగారెడ్డి జిల్లాతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో మైనస్ డిగ్రీలో అంటే దాదాపుగా 10 నుంచి 8 డిగ్రీల మధ్య కొన్ని చోట్ల ఉష్ణోగ్రత నమోదవుతే 5 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే ఆయా ప్రాంతాల్లోని మొగరంపల్లి కావచ్చు, కోహిర్ పరిసర ప్రాంతాల్లో 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. అయితే ఉత్తరంగా వీస్తున్న గాలుల ప్రభావం ఒకటి, రెండోది చలి తీవ్రత ఎక్కువగా ఉండడం కూడా దీనికి ప్రధాన కారణంగా ఐఎండీ అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా మెదక్ జిల్లాతో పాటు సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట 3 జిల్లాల్లో ఇక్కడ వాతావరణం అయితే చాలా తీవ్ర చలిగా ఉందని చెప్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా వాతావరణం ఇదే విధంగా ఉంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా షేర్లింగంపల్లి కావచ్చు, ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, వనస్థలిపురం ఈ ప్రాంతాల్లో 7 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదవుతుంది. అయితే ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు కావచ్చు, వైద్యులు సూచనలు కొన్ని చేస్తున్నారు. ఈ చలి తీవ్రత కారణంగా అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు, ఇతర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలనే సూచనలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అటు ఆదిలాబాద్, కొమరంభీం జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు చాలా 3 నుంచి 4 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి కూడా కొన్ని ఏరియాలో ఉంది ఏజెన్సీ ప్రాంతాల్లో. అయితే ఏజెన్సీ ప్రాంతాలు మినహా మిగతా ప్రాంతాల్లో అయితే 5 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఇక్కడ హైదరాబాద్ లోని పరిసర ప్రాంతాలైన జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో కావచ్చు, పటాన్చేరు ఏరియా, పాషమైలారంలో ఈ ప్రాంతాల్లో 7 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైంది. రానున్న 2 రోజుల పాటు కూడా ఇదే విధంగా ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఉదయం సమయంలో పొగమంచు తీవ్రంగా ఉండడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల సుదూర ప్రాంతాల్లో వెళ్లాల్సిన ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉదయం పొగమంచు కారణంగా చాలా వరకు ప్రయాణానికి అయితే అనుకూలంగా వాతావరణం ఉండదు. ఫలితంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా ఆ సందర్భంలో ప్రయాణాలు మానుకోవడమే మంచిదని చెప్పి వాహనదారులకు సూచనలు కూడా చేస్తున్నారు. అయితే దీనిపైన ఇప్పటికీ కొంతమంది ఎవరైతే వాహనదారులు సుదూర ప్రాంతాలకు వెళ్తారో వారు ఉదయం సమయంలోనే తమ ప్రయాణాలని మానుకోవడం, అంటే ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఎలాంటి ప్రయాణాలు చేసుకోకపోవడం మంచి నిర్ణయాన్ని కూడా వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే పోలీసులు కూడా వివిధ బ్లాక్ స్పాట్లను కూడా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో సూచిక బోర్డులను ఏర్పాటు చేయడం, తర్వాత ఎవరైతే ఉదయం సమయంలో ప్రయాణాలు వెళ్లాల్సి వస్తుందో వాళ్ళు అవసరమైన జాగ్రత్తలు తీసుకునే విధంగా కూడా కొన్ని ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఐఎండీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు జిల్లాల కలెక్టర్లకు కావచ్చు, జిల్లాల ఉన్నతాధికారులకు సూచనలు కూడా చేస్తున్నారు. ప్రమాదాల బారిన పడకుండా నివారణకు కొన్ని చర్యలు అయితే చేపట్టారని చెప్పుకోవచ్చు. ఆ వాతావరణ విషయానికి వస్తే ఇంకా 4-5 రోజుల పాటు ఇలాంటి పరిస్థితులే ఉంటాయని చెప్పి సూచనలు చేస్తూ ఉన్నారు. మరోవైపు చూస్తే అటు ఉత్తరంగా వీస్తున్న గాలుల ప్రభావం కూడా దీనికి కారణం చలికి ఎక్కువ కారణం ఉందని చెప్పి మనకు తెలుస్తోంది. అయితే వాతావరణ అనుకూలంగా లేకపోవడంతో కొంత ప్రయాణాలకు కావచ్చు, యాత్రికులు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఇబ్బందికర పరిస్థితి అయితే ఉంది. నాగేష్, అయితే ఈ చలికాలం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు చెప్తున్నారు అటు వాతావరణ శాఖ అధికారులైనా ఇటు ఆరోగ్య నిపుణులైనా? చిన్నపిల్లలకు సంబంధించి ముఖ్యంగా ఉదయం సమయంలో సాయంత్రం 6-7 దాటిన తర్వాత బయటకు రాకపోవడమే ఉత్తమం అని చెప్పి ఇప్పటికైతే
డాక్టర్లు కావచ్చు, పాఠశాల యజమానులకు కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సాయంత్రం సమయంలో ట్యూషన్ల పేరుతో కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ట్యూషన్లకు వెళ్లే వారిని సరైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా హాస్టల్స్ విద్యార్థులకు వస్తే హాస్టల్స్లలో సాయంత్రం ఎక్కువ సమయం గడపాల్సి వస్తుంది. ఉదయం పూట కూడా తొందరగా లేవాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకు స్వెటర్లు, మఫ్లర్లు పంపిణీ కూడా ఇప్పటికే చేశారు. అయితే వారికి సంబంధించి ఉదయం సమయంలో చల్లతో స్నానం చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి వారికి కొంత హీటర్లు కానీ అవసరమైన జాగ్రత్తలు కావాలని చెప్పి ఇప్పటికే పలుమార్లు అధికారులకు కూడా సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు ఆయా హాస్టళ్లను కూడా అప్పుడప్పుడు తనిఖీ చేస్తూ ఉన్నారు. విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించే విధంగా చలికాలంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకునే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు కూడా అందుతూ ఉన్నాయి. మరోవైపు జిల్లాల కలెక్టరేట్లో కూడా వాతావరణానికి సంబంధించిన సూచిక బోర్డులు కావచ్చు, వాతావరణ కాలుష్యానికి సంబంధించిన బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో వాతావరణ కాలుష్యాన్ని బట్టి అక్కడున్న జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలని చెప్పి సూచనలు చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా అవసరమైన మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పటికే నిపుణులు కూడా సూచిస్తున్న పరిస్థితి ఉంది. రైట్ నాగేష్, థ్యాంక్ యూ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.